నమో వెంకటేశాయ. శ్రీలక్ష్మీవదనాబ్జభాస్కరమముం ధ్యాత్వా మనుష్యాः సదా శ్రీమద్వేంకటనాయకం ఘనతరం సద్బుద్ధి సత్కీర్తిదం శ్రీమాంగళ్య యశోభివృద్ధి విషయే వాంఛాదికం ప్రాప్నుయుః. శ్రీ విశ్వావసువత్సరే రుచిరపత్ సౌఖ్యం చ అభ్యున్నతిం. తామర పద్మము వంటి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ముఖమునకు సూర్యుడి వంటివాడు, సద్బుద్ధి గలవారికి సత్కీర్తిని ఇచ్చేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము, కామితార్థప్రదుడు అయినటువంటి శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారిని ఎవ్వరైతే నిరంతరం ధ్యానిస్తూ ఉంటారో వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మంగళకరమైనటువంటి యశస్సు, రుచిరమైన సౌఖ్య సంపదలు కోరుకున్న దానికంటే ఎక్కువగా పొందుతారని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ పంచాంగ శ్రవణం చేయించడానికి ఉపక్రమిస్తాను. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. సమస్త జగత్తుకి లక్ష్మీప్రదాన్ని, మంగళప్రదాన్ని కావించేటువంటిది, సమస్త శత్రువులని జయింపచేసేటువంటిది, ఒక దుస్వప్నము వలన కలిగే దోషాన్ని నివారించేటువంటిది, గంగానదిలో స్నానం చేస్తే కలిగే పవిత్ర భావన ఇచ్చేటువంటిది, గోదాన ఫలితాన్ని ఇచ్చేటువంటిది, సమస్త జనులకు ఉత్తమమైనటువంటి ఆయుర్దాయాన్ని సమున్నతంగా పెంపొందింపజేసేటువంటిది, ఏ ఏ కర్మలను ఎప్పుడు చేయాలో తెలియచేసేటువంటిది పంచాంగం. అటువంటి విశ్వావసునామ సంవత్సర పంచాంగం విశేషాలను చూస్తే మరి ఈ సంవత్సరం యొక్క నామం విశ్వావసు ఏం తెలియచేస్తోంది? చాంద్రమానం ప్రకారం ప్రభవాది 60 సంవత్సరాలలో 39వ సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరము. ఇది అనల దేవతాకమైనది. విశ్వావసునామ సంవత్సరానికి యుదువత్సరం అనే పేరు కూడా గలదు. వేదవాంగ్మయమునందు అగ్ని మరియు కాంతితో సంబంధం ఉన్న దేవతలే ఈ విశ్వావసు అనే పేరు గల గంధర్వ దేవతలు. ఈ సంవత్సరంలో ధాన్యదానం విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరంలో జన్మించేవారు మధురమైన ఆహారాన్ని భుజిస్తూ సద్గుణవంతులైన కళత్ర సంతానాన్ని పొందుతారని, అహంభావాన్ని అదుపులో ఉంచుకుని వాక్ సౌశీల్యత, సమన్వయం, సహనం మరియు ఓర్పు కలిగి ఉంటారని, నైతిక విలువలు కలిగిన వారిని గౌరవిస్తూ ఉన్నతమైన జీవనం సాగిస్తారని ఈ సంవత్సర నామం విశ్వావసు తెలియచేస్తోంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, సుఖదుఖాలను సమానంగా అనుభవిస్తారు. ఈ విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రాహువు తమోగుణ ప్రధానుడు. ఈ రాహు యొక్క కారకత్వాలను చూసినట్లయితే హోణ విద్య, వైద్యశాస్త్రము, ప్రత్యేకించి విషాన్ని విరిచేటువంటి మందులని కనుగొనటం, విదేశాలలో దూర ప్రాంతాల్లో గడపవలసి రావడం, నిరర్ధకమైనటువంటి ఖర్చులు చేయటం మొదలైనటువంటి కారకత్వాలు రాహువు వలన కలిగే దోషాలని తొలగించడానికి అధిదేవత ప్రత్యధి దేవత సహితంగా రాహుగ్రహాన్ని ఆరాధించాలి. గ్రహము అనేటువంటిది భౌతిక తత్వాన్ని తెలియచేస్తే గ్రహం యొక్క అధిదేవత గ్రహం యొక్క ప్రవృత్తిని, అలాగే ప్రత్యధి దేవత గ్రహ స్వభావాన్ని ఉన్నత స్థాయిలో రాణించేటట్లు చేసి సత్ఫలితాలను ఇస్తుంది. రాహుగ్రహాది దేవత అయినటువంటి గౌరీదేవి దుర్గామాతని పూజించటం వలన, అలాగే ప్రత్యధి దేవత సర్పదేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించటం వలన ముఖవర్చస్సు పెరుగుతుంది, ప్రతిబంధకాలు తొలగుతాయి. ఈ విశ్వావసునామ సంవత్సర ఫలిత సారాంశాన్ని చూసినట్లయితే ఈ సంవత్సరం రాజు, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి సూర్యుడై ఉన్నాడు. అలాగే మంత్రి చంద్రుడు, పూర్వసస్యాధిపతి ఏమో గురుడు, అపరసస్యాధిపతి అంటే ధాన్యాధిపతి కుజుడయ్యాడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. పగటి కాలమందు సూర్యుడు ఆర్ద్రా నక్షత్రం ప్రవేశం చేయటం చేత ధాన్యాదులకి ధరలు పెరుగుతాయి. అలాగే సస్యాలకి అవసరమయ్యేటువంటి వృష్టి
అంటే వర్షం కలుగుతుంది. అలాగే పశుపాలకాధిపత్యాన్ని చూస్తే కనుక ఈ ఈ 3 ఆధిపత్యాలు ఎమురికే రావటం చేత ప్రజలకి పాడి పంటల మీద శ్రద్ధ తక్కువగా ఉంటుంది. మొత్తం 20 భాగాలు వర్షంలో 9 భాగాలు పర్వత ప్రాంతాల మీద పడితే 9 భాగాలు సముద్ర ప్రాంతాల మీద పడుతుంది. మిగతా 2 భాగాలు భూమి మీద వర్షం కురుస్తుంది. ఈ సంవత్సరం ఎర్రటి భూములు విశేషంగా రాణిస్తాయి. మొత్తము 16 వీసముల పంటకు 8 వీసాల పంట చేతికి అందుతుంది. మరి తొలకరి వర్షాలు ఎప్పుడు కురుస్తాయా అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాటికి తొలకరి వర్షాలు కురుస్తాయి. మరి ఈ సంవత్సరంలో సంభవించేటువంటి పరిణామాలలో సరస్వతీ నది పుష్కరాలు ఈ సంవత్సరం మనకి వైశాఖ శుద్ధ విధియా బుధవారం అంటే మే 14వ తేదీన దేవగురుడైనటువంటి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశం చేయటం చేత సరస్వతీ నది పుష్కరాలు ఆరంభమవుతాయి. అంటే మనకి 2025వ సంవత్సరంలో మే 15 నుండి మే 26 వరకు ఈ 12 రోజుల్లో సంకల్పపూర్వకంగా ఎవరైతే సరస్వతీ నదిలో స్నానం చేస్తారో వాళ్ళకి పుణ్య ఫలితాలు కలుగుతాయి. సంవత్సర ఫలితాన్ని చూచినట్లయితే ఈ విశ్వావసు సంవత్సరంలో చైత్రమాసంలో రాజకీయ కల్లోలాలు ఉంటాయని, ధాన్యాదులకి ధరలు పెరుగుతాయని చెప్పి తెలుస్తోంది. వైశాఖ మాసంలో ప్రజాక్షోభము, మరుదేశమున దుర్భిక్షమము, పశ్చిమమున ఆహార ధాన్యాదులకి కొరత, వాటి ధరలు పెరుగుతాయని చెప్పి తెలుస్తోంది. జ్యేష్ఠమాసంలో రోగాగ్ని భయాలు కలహాలు ఉంటాయని, అలాగే ఆషాఢ మాసంలో అల్పవృష్టి తక్కువ వర్షాలు కురుస్తాయని, శ్రావణ భాద్రపద మాసాలలో దుర్భిక్షం కలుగుతుందని, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పి మనకు తెలుస్తోంది. ఆశ్వేజ మాసంలో రోగపీడలు, పశువుల యొక్క ధరలు పెరుగుతాయి. వెండి బంగారం యొక్క ధరలు సరసంగా సమంగా ఉంటాయి. కార్తీక మార్గశిర పుష్యమాసాలలో సమస్త వస్తువుల యొక్క ధరలు కూడా సరసంగా ఉంటాయి. అలాగే మాఘ పాల్గొన మాసాలలో ధరలు పెరుగుతాయి. ప్రపంచంలో యుద్ధ వాతావరణం కలుగుతుంది. సంవత్సర ఫలితములను మనం పరిశీలించినట్లయితే వర్షలగ్నంలో లగ్నాధిపతి రవి లగ్నానికి దుస్థానమైనటువంటి అష్టమ స్థానమందు, అలాగే జగల్లగ్నంలో లగ్నాధిపతి గురుడు తృతీయమందు ఉండటం అవయోగములు అయినప్పటికీ కూడా లగ్నాధిపతికి శుభగ్రహ సంబంధం లేదా లగ్నమందు శుభగ్రహముల కూడిక కలగడం వలన ప్రజల యొక్క ఆరోగ్యం, సాధారణ జీవన పరిస్థితి ప్రభావితమవుతుంది. మతోన్మాద శక్తులు తిరోగమనంలో ఉంటాయి. దేశానికి ఆత్మసదృశమైన సత్సాంప్రదాయం, వారసత్వ సంపద, వాంగ్మయములు వృద్ధిలోనికి వస్తాయి. మీనమునకు లగ్నమందు నీచోచ్చలు కలిగినటువంటి బతుశుక్రులు ఉండటం చేత అంతర్జాతీయ వేదికలపైన స్పష్టమైన రీతిలో భారతదేశం యొక్క వైఖరిని ఇతరులను ప్రభావం చేసే రీతిలో వ్యక్తపరచడం జరుగుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వయం సమృద్ధి, నైపుణ్యతలు పెంపొందింపబడతాయి. జాతీయ సంపద వృద్ధి అవుతుంది. ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగవుతాయి. వాణిజ్య బ్యాంకులు లాభాల బాటలో ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. విద్యారంగం పనితీరు 10 మంది మెచ్చుకునేలా ఉంటుంది. విద్యా విధానం ఉత్తమంగా ఉన్నత విలువలతో కూడి ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగం వృద్ధి బాటలో ఉంటుంది. గనులను, ప్రజా వనరులను, నదీ తీర వనరులను సక్రమంగా ప్రజా ప్రయోజనాలకై తీర్చిదిద్దుతారు. ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం పాటిస్తూ అన్ని రంగాలలోనూ శ్రద్ధ వహిస్తాయి. దేశం అంతర్గత శత్రువులు మరియు బాహ్య శత్రువుల వలయంలో చిక్కుకునే అవకాశం కనబడుతోంది. ఇది ఒక సున్నితమైనటువంటి అంశం కింద మారుతుంది. అలాగే సరిహద్దు రాష్ట్రాలలో రక్షణ కట్టుదిట్టం చేస్తారు. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. గత సంవత్సరం కంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య అత్యున్నత సంబంధాలు రాష్ట్ర ప్రగతికి శ్రీరామ రక్ష అవుతుంది. మరియు పాలనాపరంగా ఆంధ్రదేశం ప్రజల అభిమానాన్ని చూరగొంటుంది. గనులు, పర్వతాలను, ప్రకృతిని, నదీ తీర వనరుల సంరక్షణ, వనరులను ప్రజలకు అందుబాటులోనికి తేవడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తాయి. పాలన మరియు చట్టాన్ని సమన్వయం చేసుకుంటూ తనామనా భేదం లేకుండా నేర స్వభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తూ సమాజంలో శాంతి సౌఖ్యాలను
నెలకొల్పటానికి రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి కృషి అభినందనీయంగా ఉంటుంది. నూతన రక్షణ వ్యవస్థను, ఆయుధ సామగ్రిని, పరికరములను ఆవిష్కరించటం, రక్షణ పరికరములను, యుద్ధ విమానాలను తయారు చేయటం, వాటిని ఇతర దేశాలకు విక్రయించడం ద్వారాను, మన దేశంలో ఉత్పత్తి అయిన ఔషధముల ద్వారాను ఇతర దేశాల నుండి మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం పెద్ద ఎత్తున మనకు సమకూరుతుంది. సంవత్సరారంభం నుండి మీనరాశిలో మే 6 వరకు చాతుర్గ్రహ కూటమి ఉండటం మూలంగాను, మరియు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 13 వరకు పంచగ్రహ కూటమి వలన మండే ఎండలు, గ్రీష్మతాపం, వేసవి తీవ్రత, అకాల మరణాలను ఇది సూచిస్తోంది. యుద్ధ భయం, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. జూన్ 7వ తేదీ నుండి జూలై 28వ తేదీ మధ్య కుజరాహువుల యొక్క సమసప్తక సంచారం మూలంగా స్వల్ప వర్షం కురుస్తుంది. ఈ సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, ఒక్కొక్క రాశిని తీసుకుని ఆ రాశికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని గోచార ఫలితాల రూపంలో వివరించదలుచుకున్నాను. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, అలాగే రాజపూజ్యత 5, అవమానం 7. సహజంగా మేషరాశి వారు చురుకైన స్వభావం కలిగి చైతన్యవంతంగా ముందు చూపుతూ ఉంటారు. సమాజం మరియు ప్రభుత్వం నుండి ఈ సంవత్సరం ఈ మేషరాశి వారు ప్రయోజనాన్ని పొందుతారు. వీరి యొక్క ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబ జీవితం వీరికి ఆనందదాయకంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంచగలుగుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించేటువంటి అవకాశం కనపడుతోంది. అలాగే వ్యాపారస్తులకు వారి వారి వృత్తులలో గణనీయమైనటువంటి పెరుగుదల కనపడుతోంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఏప్రిల్ 28 తర్వాత ఆర్థిక విషయాలలో దృఢత్వం కలిగి ఇతరులకు ఆకర్షణగా ఉండటం జరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. శనేశ్వరుడు సంవత్సరారంభంలో పూర్వాభాద్ర నక్షత్రంలో సంచారం చేయటం వలన ఈ మేషరాశి వారికి ఆశాజనకమైనటువంటి అవకాశాలను ఇస్తాడు. ఆర్థిక లాభాలతో సహా సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు అవకాశాలు వస్తాయి. అలాగే వృత్తి, వ్యక్తిగత రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఈ మేషరాశి వారు స్థిరాస్తులను వృద్ధి చేయడం లేదా వాహనాలను కొనుగోలు చేయడం వంటివి చేస్తారు. ప్రతి విషయాన్ని కష్టపడి శ్రమించి నిజాయితీతోటి సాధిస్తారు. శని వ్యయస్థానం నందు సంచారం చేయటం మూలంగా రాబోయే సంవత్సరాలలో జీవితంలో ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు మరియు పనులన్నీ కూడా ప్రభావితమవుతాయి. చీకటి మార్గాల ద్వారా ధనం సంపాదించాలనే వారికి ఈ శనీశ్వరుడు ప్రతికూల పరిస్థితులను ఇస్తాడు. ఈ రాశి వారికి సంవత్సరారంభం నుండి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. క్రమశిక్షణ లోపం మూలంగా ధన విషయాల్లో ప్రతికూల పరిస్థితులు, అధిక ఖర్చులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఖర్చుల మీద నియంత్రణ కలిగి ఉండటం అవసరము. ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు వస్తాయి. కంటిచూపు మందగించడం, నేత్ర సంబంధమైనటువంటి రుగ్మతలకు అవకాశం లేకపోలేదు. శరీరంలో పాదాలకు గాయం కావడం, బెణుకు వంటివి బాధిస్తూ ఉంటాయి. అయితే బహుళజాతి సంస్థల్లో పనిచేసి విదేశీ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశాలు వీరికి కనపడుతున్నాయి. జూలై మరియు నవంబర్ నెలల మధ్య రోగనిరోధక శక్తి తగ్గి అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. కాలినడక, వ్యాయామం, ఆంజనేయ ఆరాధన చేయటం చేత వీరు ఈ పై సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రాశి వారికి మిథున రాశిలో గురుడి యొక్క సంచారం వలన కొంతమేరకు సోమరితనం పెరిగి ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉంటారు. వీరు పనిచేసే చోట అధికారుల ఆగ్రహానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ధార్మిక విషయాలలో చురుకుగా పాల్గొనడం జరుగుతుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం స్నేహితుల యొక్క మద్దతు ఉంటుంది. అలాగే తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు మీకు వారు తోడ్పాటును అందజేస్తారు. వారితో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవటం జరుగుతుంది. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. పరస్పర సంబంధాలు పెంచుకోవడం వలన సమస్యలు తొలగిపోతాయి.
సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది, పురోగతి సాధిస్తారు. భార్య విషయంలోనూ సంతానం విషయంలోనూ వృద్ధి కనపడుతుంది. భార్యాభర్తలు వారి వారి విషయాల్లో పరస్పర అనుకూల ధోరణిని కలిగి ఉంటారు. శాంతి సౌభాగ్యాలు విస్తరిస్తాయి. అక్టోబర్ నవంబర్ నెలలలో కుటుంబంలో శుభకార్య నిర్వహణ, వివాహం లాంటి శుభకార్యాలు పూర్తవుతాయి. ఈ రాశి వారికి ఏకాదశ స్థానమందు రాహువు యొక్క సంచారము ఆకస్మిక ధనలాభాన్ని, శుభ సూచనలను ఇస్తుంది. వ్యవసాయ రంగం మరియు వ్యాపార రంగం వారికి విజయాలు సాధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, వేతనం పెంపు పొందుతారు. పంచమ స్థానంలో కేతువు సంచారం మూలంగా సంతానం విషయంలో, ఆరోగ్యం విషయంలో హెచ్చుతగ్గులు, చదువులో వెనకబడటం, చెడు సావాసాలకు లోనయ్యేటువంటి పరిస్థితి లేకపోలేదు. ఈ విధమైనటువంటి పరిస్థితులని అధిగమించటం కోసం మేషరాశి వారు ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి వారి ప్రార్థన చేయటం మూలంగా పరిస్థితుల్లో ఉపశమనం వస్తుంది. ఈ మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9గా ఉంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యత 1, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు మే 15వ తేదీ నుండి ద్వితీయ స్థానమైనటువంటి మిథున రాశి యందు తామ్రమూర్తి అవటం మూలంగా సామాన్య ఫలితాలు. శని సంవత్సరమంతా ఏకాదశ స్థానంలో సువర్ణమూర్తిగాను, సర్వ సౌఖ్యాలు కలుగజేసేటువంటి వాడుగాను, అలాగే రాహుకేతువులు వరుసగా మే 18 నుంచి సంవత్సరమంతా దశమ చతుర్థ స్థానంలో రజతమూర్తులుగాను సంచరించి సౌభాగ్యకరులుగా సత్ఫలితాలను ఇచ్చేవారుగా సంచరిస్తారు. వృషభ రాశి వారికి అష్టమ మరియు ఏకాదశ స్థానాధిపతి అయినటువంటి గురుడు కుటుంబ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచారం చేత న్యాయపరమైనటువంటి అంశాలలో విజయం సాధిస్తారు. వీరికి గతంలో చేసినటువంటి అప్పులు తీరడం, వ్యాధి నిర్మూలన అయ్యి స్వస్థత చేకూరడం, వాస్తవాలను ప్రతిబింబించేటట్లు ఇతరులను ప్రభావితం చేయటం జరుగుతుంది. వీరి సలహా సంప్రదింపులు అందరికీ అవసరమయ్యే విధంగా అందరి గౌరవ మన్ననలను పొందుతారు. చేతిలో ధనానికి లోటుండదు. మీరు సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని పొదుపు చేయటం జరుగుతుంది. పూర్వపు ఆస్తుల విలువలు పెరుగుతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులను కలుపుకొని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వృద్ధి కనపడుతుంది. ఉద్యోగాలు చేసేవారికి కూడా గౌరవం, ఉన్నతి, ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వృషభ రాశి వారు కూడా ఎంతో కొంత మటుకు ధార్మిక కార్యక్రమాలలో ఇతరులకు సహాయపడుతూ ఉంటారు. కుటుంబంలో సభ్యులందరూతోనూ సత్సంబంధాలు కలిగి ఉంటారు. వారి నుండి అన్ని రకాలుగా ధన ప్రయోజనం కూడా పొందుతారు. అక్టోబర్ నెలలో తీర్థయాత్రలకు, దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. వీరు చేసేటువంటి ప్రతి పనులకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఉంటుంది. డిసెంబర్ నెలలో కుటుంబంలో కొంత అసమతుల్యత ఉంటుంది. ఈ రాశివారికి శని భాగ్యరాజ్యాధిపతి ప్రస్తుతం ఏకాదశ స్థానమందు సంచారం చేయటం మూలంగా అనుకూలమైనటువంటి ఫలితాలు సంభవించబోతున్నాయి. వృత్తులలో విజయాలు మరియు ఆర్థిక వృద్ధి కలుగుతుంది. వాణిజ్యపరమైనటువంటి సంఘాలలో ఆధిపత్యం, నాయకత్వం వహించడం, ఆధిపత్యం రావడం, వృత్తి వ్యాపారాలలో మీకంటే పెద్దవారిని గౌరవించుకుంటూ అందరి మీద పట్టుగా వ్యాపారాలు చేయటం జరుగుతుంది. వీరి యొక్క సమస్యలు తొలగి విజయపదం వైపు పయనిస్తారు. జూలై, నవంబర్ నెలల మధ్యకాలంలో శని తిరోగమనంలో ఉన్నప్పుడు సంతానం గురించి కొన్ని ఆందోళనలు, ఇబ్బందులు కలుగుతాయి. కానీ తదుపరి కాలంలో ఈ విషయంలో ఉపశమనం ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో పదోన్నతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలం. వీరు క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతారు. గతంలో నిలిచిన పనులన్నీ త్వరితంగా పూర్తవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధిస్తారు. స్నేహితులకు విలువనిచ్చి వారికి చేదోడుగా ఉంటారు. ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారు గణపతి ఆరాధన, అశ్వత్థ వృక్ష ప్రదక్షిణలు చేస్తే స్థిమితం కలుగుతుంది. దశమ స్థానంలో రాహువు సంచారం వలన మంచి ఫలితాలు కలుగుతాయని ఆశించినప్పటికీ ఒక ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగం చూచుకోవడం జరుగుతుంది. ఎటువంటి పనినైనా శ్రద్ధగా చిటికలో చేసేస్తారు. వీరి తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. చతుర్థ స్థానమందు కేతుగ్రహ సంచారం
కొంత మటుకు నిర్లిప్తతకు కారణం అవుతుంది. జూలై నెలాఖరు నాటికి కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైనటువంటి ఉద్రిక్తతలు, అపార్థాలు పెరగటం వల్ల వాతావరణం కొంత దెబ్బతింటుంది. జూలై ఆగస్టు ప్రాంతాల్లో విద్యార్థులకు శ్రద్ధ అవసరం. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6గా ఉంది. ఈ వృషభ రాశివారు ఈ సంవత్సరం ముఖ్యంగా అశ్వత్థ వృక్ష ప్రదక్షిణం చేయటం మూలంగా సమస్యలన్నీ అధిగమించగలుగుతారు. ఇక 3వ రాశి అయినటువంటి మిథున రాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి జన్మరాశి యందు సువర్ణమూర్తిగా, శని సంవత్సరమంతా దశమస్థానమందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలను ఇచ్చినట్లుగాను, రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా భాగ్య తృతీయ స్థానములందు లోహమూర్తులుగా సామాన్య ఫలితములు ఇచ్చేవారుగాను సంచారం చేస్తున్నారు. ఈ రాశి వారికి జన్మగురుని సంచారం చేత ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతుంది. క్రొత్త విషయాలను తెలుసుకోవటానికి ఉత్సుకతను చూపిస్తారు. విద్యార్థులు కొత్త విషయాలలో పట్టు సాధిస్తారు. అన్ని రకాల వృత్తుల వారు ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేక పథకాలను అనుసరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లభించేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతుంది. పుత్ర సంతానం కలుగుతుంది. జీవిత భాగస్వామి మరియు తండ్రి, పూర్వీకుల ఆస్తి మొదలైనటువంటి విషయాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. జన్మగురుని సంచార ప్రవేశ కాలంలో కొంతమేరకు అయోమయ మానసిక స్థితి నెలకొని ఉంటుంది. వీరి స్వభావంలో సహనంగా ఉండటం చేత మరింత స్థిరత్వాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విద్యలలో విజయం సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మిథున రాశి వారు ఈ సంవత్సరం ఆశావహ దృక్పథంలో ఉంటారు. జన్మరాశిలోని గురుడు సంచారం మూలంగా ముఖవర్చస్సు పెరిగి ఇతరులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. స్త్రీ సంతానానికి సంబంధించినటువంటి ఆహ్లాదకరమైన వార్తలను వింటారు. అవివాహితులకు వివాహం అవుతుంది. ఇప్పటికే వివాహం అయిన నూతన దంపతులకు పుత్ర సంతాన భాగ్యం కలుగుతుంది. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ మిథున రాశి వారి యొక్క వైవాహిక జీవనం ఆనందమయంగా ఉంటుంది. వీరు సమాజంలో ప్రతిభావంతమైన మరియు గౌరవనీయమైన వ్యక్తులను కలుసుకుంటారు. దీనివల్ల వ్యాపారం మరియు సామాజిక పురోగతి, మంచి లాభాన్ని పొందుతారు. అక్టోబర్ మాసంలో ధన సంబంధ సమస్యలను అధిగమిస్తారు. డిసెంబర్ మాసంలో స్వల్ప ఆరోగ్య సమస్యలకు గురి అవుతారు. వ్యాపారంలో కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఈ సంవత్సరం గురు ధ్యాన శ్లోకాలను నిత్యం పఠిస్తూ గురువారం నాడు 1 కేజీ శనగలు దానం చేస్తే ఈ మిథున రాశి వారికి కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే దశమస్థాన సంచారగతుడైనటువంటి శని కృషి, పట్టుదల, సాధన మొదలైనటువంటి అంశాలను ప్రభావితం చేస్తాడు. అధికారాన్ని కోరుకునేటువంటి నిరుద్యోగులకు అధికారం వస్తుంది. శని ఈ రాశివారి మీద మంచి ప్రభావం, ఆశావహ ఫలితాలను కలగజేస్తాడు. ఉద్యోగస్తులు పై అధికారులకు అండగా ఉండి కట్టుబడి ఉంటారు. ఇతరుల విషయంలో అనవసరపు జోక్యాలు చేసుకోకుండా మాట అదుపులో ఉంచుకొని వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతానానికి వివాహాది శుభయోగాలు సంభవిస్తాయి. సంతానం ఉన్నత విద్యలకై ఇతర దేశములు వెళ్ళడం, ఉన్నత ఉద్యోగం లేక ఉద్యోగ ఉన్నతి కలగటం, కుటుంబంతో ఆనందంగా గడపగలగటం, వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావడం వంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలించినట్లయితే ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యత 7, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి వ్యయస్థానమైన మిథున రాశి యందు రజితమూర్తిగాను, శని సంవత్సరమంతా భాగ్యస్థానమందు
రజితమూర్తిగాను, సౌభాగ్యకర్మకు ఫలితాలను ఇచ్చినట్లు వారుగాను, రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరం అంతా అష్టమ ద్వితీయ స్థానములందు తామ్రమూర్తులుగాను సామాన్య ఫలితములను ఇచ్చేవారుగాను సంచరిస్తారు. ఈ రాశివారు సభలలో పాల్గొని ఇతరులను ప్రభావితం చేస్తారు, వ్యక్తిగత విజయాలను నమోదు చేస్తారు, ఇతరులతో మెరుగైనటువంటి సంభాషణ ద్వారా అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటం ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి అవకాశం వచ్చి కొత్త ఉద్యోగం వస్తుంది. ఆన్లైన్ ద్వారా ప్రకటనలు ఇచ్చుకోవడం ద్వారా వ్యాపారం వీరు మెరుగుపరుచుకుంటారు. ఈ రాశిలోని వారు విద్యార్థులు సృజనాత్మకతతోటి నూతన విద్యారంగంలోని సవాళ్లను అధిగమిస్తారు. నూతనంగా ఆవిష్కరణలు చేసి అందరి మన్ననలను పొందుతారు. ప్రేమ సంబంధాలు ఎక్కువవుతాయి. కర్కాటక రాశి వారికి షష్ఠభాగ్యాధిపతి అయినటువంటి గురుడు వ్యయస్థానంలో సంచారం వలన గృహమున శుభ పరంపరలు, శుభ విషయాలకై ధనం వెచ్చించడం, మంచి పనులకు ధనాన్ని ఖర్చు చేయడం చేస్తారు. దైవారాధన, పుణ్యక్షేత్ర సందర్శనం, తీర్థయాత్రలు చేయటం, సమాజ ప్రయోజనాల కోసం ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మానసిక సంతృప్తితో పాటు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. విద్యార్థులు ప్రయత్నించి విదేశాలకు వెళ్ళడంలో కూడా విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం. ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. వైద్యపరమైనటువంటి కొన్ని రకాల ఖర్చులు పెరుగుతాయి. ఈ రాశివారికి సత్సంతానం కలగడం ద్వారా కుటుంబ వృద్ధి, భాగ్యవృద్ధి కలుగుతుంది. ఆనందమయమైన జీవితాన్ని అనుభవిస్తారు. వీరికి అత్తమామల నుండి శుభవార్తలు వస్తాయి. అక్టోబర్లో బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ రాశివారికి విద్య, ధనం, సంతానం, వైవాహిక జీవితం, వ్యాపారం, అదృష్టం, ముఖవర్చస్సు, దైవ బ్రాహ్మణ భక్తి, దాన ధర్మాలు, సౌఖ్యం వంటి మరిన్ని సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే డిసెంబర్లో చలి వాతావరణం తట్టుకోలేకపోవడం మూలంగా గొంతు నొప్పి, స్వల్ప ఆరోగ్య సమస్యలు మూలంగా ఖర్చులు కలుగుతాయి. భాగ్యస్థానంలో శని సంచారం ఆశావహంగా ఉండేవారికి సర్వత్రా సత్ఫలితాలను కలిగిస్తే, అనిశ్చితి, నిరాశ, నిస్పృహలతో పనిచేసేవారికి సమస్యలు మరింత జటిలమయ్యేటట్టు చేస్తుంది. శనేశ్వరుని యొక్క అష్టమస్థాన సంచారం తొలగడం మూలంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడి, అలసత్వం, అడ్డంకులు, వ్యవహార ప్రతిబంధకాలు ఈ కర్కాటక రాశి వారికి క్రమంగా తొలగిపోతాయి. ఉపశమనం కలుగుతుంది. వ్యాపారానికి సంబంధించిన విషయాలు కలిసి వస్తాయి. చేతికి ధనం అందుతుంది. ఫైనాన్స్ రంగం, వడ్డీ వ్యాపారులకు బాకీలు వసూలు అయ్యి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. జూలై నుండి నవంబర్ నెలల మధ్య స్వల్ప ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆ తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. అష్టమ రాహువు వలన ఈ కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యలను అధిగమించగలుగుతారు. సరైనటువంటి ఆహారం తినకపోవడం, సమయానికి శరీరంలోని భాగాలు అంటువ్యాధులకు గురి అవ్వడం లాంటి సమస్యల మూలంగా వైద్య సహాయం అవసరమవుతుంది. వీరి యొక్క సంపద, మాట తీరు, కుటుంబము, నేత్రములు వంటి విషయాలను శాసించే ద్వితీయ స్థానంలో కేతు సంచారం మూలంగా కొంతమేరకు ఒడిదుడుకులు, బయట వ్యక్తులకు అపార్థాలు కలిగించే ప్రవర్తన, దీన్ని వదిలి మాట తీరును మెరుగుపరుచుకుంటే మంచిది. ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం గురువారం శనగలు కేజింపావు చొప్పున ధ్యానం చేస్తూ ప్రతినిత్యం విష్ణు ఆరాధన చేయటం మూలంగా మంచి కలుగుతుంది. అలాగే రుద్రాభిషేకం, దుర్గామాతను పూజించటం మూలంగా వీరికి ఈ సంవత్సరంలో సంభవించేటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2గా ఉంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11 అయితే వ్యయం 11 అయింది. రాజపూజ్యత 3, అవమానం 6గా ఉంది. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి ఏకాదశ స్థానమైనటువంటి మిథున రాశి యందు
లోహమూర్తిగా ఉండటం మూలంగా ధన వ్యయాన్ని సూచిస్తున్నాడు. అలాగే శనేశ్వరుడు సంవత్సరమంతా అష్టమ స్థానమందు లోహమూర్తులుగా ఉండటం మూలంగా ధననాశనాన్ని కలుగజేస్తాడు. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా 7వ స్థానం 1వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా సువర్ణమూర్తులుగా ఉండటం మూలంగా సర్వసౌఖ్యకరమైనటువంటి ఫలితాలను ఇచ్చేవారుగా వీరికి సంచారం చేస్తారు. సింహరాశి వారు ఉత్పాదక రంగం వారికి అనూహ్యమైనటువంటి పెరుగుదల ఉంటుంది. ఇబ్బడి ముబ్బడిగా అనేక మార్గాల్లో ఆదాయం చేకూరుతుంది. వీరి స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది మరియు మానసికంగా బలంగా ఉంటారు. అకస్మాత్తుగా చేతికి ధనం వీరికి అందుతుంది. వీరు పనిచేసే రంగంలో గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువులతో వారితోటి సంబంధాలు దృఢంగా ఉంటాయి. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. విద్యలో విజయం సాధిస్తారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. సింహరాశి జాతకులకు గురుడు పంచమ అష్టమాధిపతి ఏకాదశ స్థానంలోకి వచ్చినప్పుడు వ్యవహారాలను చక్కబెట్టుకోగలుగుతారు. మంచి జరుగుతుంది. ఆర్థిక ప్రతికూలత పరిస్థితులు తొలగి మార్గం సాఫీ అవుతుంది. ధనాదాయం కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహావకాశాలను కలిగిస్తుంది. సంతానం పురోభివృద్ధి సాధిస్తారు. సంతానం విద్యా విషయాల్లో ముందంజ వేస్తారు. అక్టోబర్ నెలలో శారీరక సమస్యలు పెరుగుతాయి. యత్న కార్యాలు ఆలస్యమవుతాయి. శని అష్టమరాశి సంచార ప్రభావం వ్యవహార ప్రతిబంధకాలు కలగవచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. కోర్టు విషయాలలో అధిక ధనం వెచ్చించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు పనిచేసే చోట అధిక ఒత్తిడి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. సంయమనం స్వయం నియంత్రణను పాటిస్తే సమస్యల నుండి అధిగమిస్తారు. జూలై మరియు నవంబర్ల మధ్య సహచరులతో ఘర్షణ వాతావరణం ఉంటుంది. కోపోద్రిక్తతలకు లోను కావడం జరుగుతుంది. వివాహం మరియు వ్యాపార భాగస్వామ్యాల విషయంలో ముందంజ వేస్తారు. సింహరాశి వారికి రాహు సంచారం సప్తమ స్థానంలో జరగబోతోంది. రాహు యొక్క సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వాణిజ్య వ్యాపారాల మధ్య వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి కొన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తారు. వీరు విదేశీ మాధ్యమాలు మరియు విదేశీ వ్యక్తుల నుండి వ్యాపారం విషయంలో సహాయాన్ని పొందుతారు. జన్మరాశిలో కేతువు సంచారం వలన తొందరపాటు నిర్ణయాలు, మానసిక హెచ్చుతగ్గులు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపార విషయాల్లో అనుభవజ్ఞత కలిగినటువంటి వ్యక్తుల సలహాలను తీసుకొని ఆర్థిక విషయాలను గాడిలో ఉంచగలుగుతారు. ఏకాదశ స్థానమందలి గురుడు సామాజిక విషయాలలో పురోగతిని సూచిస్తాడు. స్నేహితులు నూతన పరిచయాల ద్వారా గౌరవాన్ని ప్రయోజనాన్ని పొందుతారు. కొత్త లక్ష్యాలను చాలా సులభంగా ఎటువంటి సమస్యలు లేకుండా సాధించగలుగుతారు. ఈ సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1గా ఉంది. సింహరాశి వారు ఈ సంవత్సరం అష్టమ రాశిలో శని సంచార దోషాన్ని నివారించడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా నిత్యం చదవటం మూలంగా ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14 అయితే వ్యయం 2 ఉంది. రాజపూజ్య అవమానాలు సమానంగా 6గా ఉన్నాయి. 2025వ సంవత్సరంలో మిథున రాశిలో గురు సంచారం సమయంలో అనగా మే నెల నుండి వృత్తి వ్యాపార విషయాల్లో ముందు చూపుతో చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందు చూపు కలిగి ఉంటారు. సంతానం ఉద్యోగం విషయంలో విజయం సాధిస్తుంది. కుటుంబ వాతావరణం ఆశావహంగా ఉంటుంది. అక్టోబర్ నెల నుంచి ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉంటుంది. డిసెంబర్ నెల నుండి ప్రతికూల వాతావరణం, పని ఒత్తిడి, కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రాశిలోని ఆర్థిక రంగ నిపుణులకు, అలాగే బ్యాంకింగు, ఫైనాన్స్ రంగముల వారికి, షేర్ మార్కెట్టు, వడ్డీ వ్యాపారస్తులకు సంవత్సరం పొడుగునా అధిక ఆదాయం వస్తుంది. విశేష గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. అన్ని రకముల వృత్తుల వారికి, ముఖ్యంగా చేనేత వ్యవసాయదారులకు అధిక ఆదాయం, ప్రయోజనాలు
సమకూరుతాయి. రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది. గత ఏడాది పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు చాలా అనుకూలమైనటువంటి మార్పు వస్తుంది. ఎప్పటి నుంచో ప్రతిబంధకంగా ఉన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుంది. బ్యాంకు నుండి రుణం తీసుకుని ఇల్లు కొనే అవకాశం కనబడుతోంది. సంతానం, వివాహం గురించి మనోచింతన కూడా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, విదేశీ వాణిజ్యానికి కూడా మంచి సమయం. షష్ఠరాశి గతుడైన రాహువు మరియు వ్యయస్థానమందలి కేతువు సంచారం కారణంగా సాధారణంగా అనుకూలమైనటువంటి సమయంగా భావిస్తారు. ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు, ముఖ్యంగా మోకాళ్ళు సంబంధ నొప్పులు, జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఏదైనా ఇన్ఫెక్షన్ ఇబ్బంది కలిగించవచ్చు. కోర్టు కేసులు అనుకూలంగా మారుతాయి. ఆర్థికంగా అభ్యున్నతికి అవకాశం కలుగుతుంది. ఖర్చులు కూడా తగ్గుతాయి. వీరు డబ్బు పొందగలుగుతారు. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది. వీరికి 9వ స్థానంలో, 9వ స్థానంలో బృహస్పతి సంచార సమయంలో సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సంపదలో గణనీయమైనటువంటి పెరుగుదల ఉంది. నిలిచి ఉన్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఈ కాలంలో చేపట్టినటువంటి కొత్త ప్రాజెక్టులు సత్ఫలితాలను ఇస్తాయి. మానసిక ఒత్తిడి స్థాయి కలుగుతుంది. వాద్యాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5గా ఉంది. ఈ సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల్లో అత్యంత అనుకూలమైనటువంటి రాశిగా తులారాశి వారిని మనం పేర్కొనవచ్చు. తులారాశి వారికి ఆదాయం 11 అయితే వ్యయం 5 అయింది. రాజపూజ్యత 2, అవమానం 2. రాజపూజ్య అవమానాలు సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి మే 15 నుండి భాగ్యస్థానమైనటువంటి మిథున రాశిలో రజితమూర్తిగా గురుడి యొక్క సంచారం ఉంటుంది. అలాగే శని సంవత్సరం అంతా కూడా షష్ఠ స్థానమందు సువర్ణమూర్తిగా అత్యద్భుత ఫలితాలను కలుగజేయనట్లుగాను, రాహుకేతువుల వరుసగా మే 18 నుండి పంచమ ఏకాదశ స్థానములందు సంవత్సరమంతా లోహమూర్తులుగా సామాన్య ఫలితాలని ఇస్తారు. సానుకూలమైనటువంటి ఫలితాలను ఈ రాశివారి ఈ సంవత్సరం ఆశించవచ్చు. ఆత్మవిశ్వాసం, సహనం కలిగి స్వభావంలో సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. ఆదాయానికి మించినటువంటి ఖర్చు, గౌరవం ఉంటుంది. ఆన్లైన్ వ్యాపారాలు ప్రయోజనకారిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కలుగుతాయి. తోబుట్టువులతోటి సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి. పుష్కలమైనటువంటి శరీర ఆరోగ్యాన్ని కలిగి ఆశావహంగా ఉంటారు. ధార్మిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటారు. తీర్థయాత్రలు ఉంటాయి. కష్టపడి శ్రమించిన తర్వాతే వీరు విజయాన్ని పొందుతారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. సంతానం ఆనందాన్ని పొందుతారు. సంతానానికి అవకాశాలు వస్తాయి. కుటుంబం సభ్యులతో మంచి సామరస్య వాతావరణం పెరుగుతుంది. సంవత్సరారంభం నుండి శని సంచారం అనుకూలమైనదిగా భావించవచ్చు. షష్ఠరాశి గతౌ శని ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం. ఈ సంవత్సరం శనేశ్వరుడు తులారాశి వారికి 6వ స్థానంలో మంచి ఫలితాలను ఇస్తున్నాడు. అలాగే రాజకీయ నాయకులకు ఎన్నికలలో విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల యొక్క వ్యూహాన్ని చిత్తు చేస్తారు. సర్వత్రా ఈ రాశి వారికి ఆధిపత్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నిజాయితీగా పనిచేసి అందరి మన్ననలను పొందుతారు. వ్యాధి నిర్మూలన అవుతుంది. సాంఘికంగా ప్రతిష్ట వస్తుంది. జూలై నుండి నవంబరు నెలల మధ్య ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్య విషయానికి వస్తే వీరికి ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే ఉద్యోగం, పని, జీవన సమతుల్యత మరియు శారీరక ఆరోగ్యం, కొత్త రకమైన ఉద్యోగం లేక ఉద్యోగాన్ని సంపాదిస్తారు. పంచమ స్థానంలో రాహు సంచారం మూలంగా మంచి ఫలితాలు కలుగుతాయి. సృజనాత్మకంగా అందరికంటే భిన్నంగా ఆలోచించి కష్టంగా ఉండే పనిని సులభంగా చిటికలో చేయగలుగుతారు. వీరి తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి.
వీరు జ్ఞాపక శక్తికి పదును పెట్టుకుంటారు. వీరు విద్యలో బాగా రాణించగలుగుతారు. జీవన సాఫల్యాన్ని పొందుతారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు. కానీ బెట్టింగు, జూదం, లాటరీ వంటి వాటికి దూరంగా ఉండాలి. అన్ని రకాల వ్యాపారస్తులకు, నాటక, సినీ, సంగీత, లలిత కళారంగం వారికి గతం కంటే అనుకూలమైనటువంటి సమయం ఈ సంవత్సరం. ఏకాదశ స్థానమందు కేతువు సంచారం శుభప్రదంగా భావించవచ్చు. కాబట్టి ఇది ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారి యొక్క ఆదాయాన్ని పెంచుతుంది. వీరు కోరికలను పరిమితంగా ఉంచడం వలన ముందుకు సాగుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం లేదు. వీరికి సీనియర్ల మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో అంటే పనిచేసే చోట మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీ పెద్ద తోబుట్టువులతో మీకు కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు. వారి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. తులారాశి వారు ఈ సంవత్సరం శ్రీ మహావిష్ణువు, గణపతి ఆరాధనలు చేయటం మూలంగా సమస్యల నుంచి అధిగమించి మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశివారి యొక్క అదృష్ట సంఖ్య 6గా ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, అలాగే రాజపూజ్యత 5 అయితే అవమానం 2గా ఉంది. శుభమూలక వ్యయాన్ని వీరు చేస్తారు. మే 15వ తేదీ నుండి అష్టమ స్థానమైనటువంటి మిథున రాశి యందు సువర్ణమూర్తిగా గురుని యొక్క సంచారం మూలంగా పుష్కలమైనటువంటి ఆయుర్దాయము, ఆరోగ్యము, ఉన్నత ఆలోచనలతో, ఉత్తమ ఆశయాలతోటి మంచి ఫలితాలు వీరికి కలుగుతాయి. శని సంవత్సరమంతా పంచమ స్థానమందు రజితమూర్తిగా సౌభాగ్యకరంగా ఉండేటట్లు, గత సంవత్సరంలో అనుభవించినటువంటి పాట్లు తొలగునట్లుగా, జీవిత ఆశయ సిద్ధి కలుగునట్లుగా సత్ఫలితాలని శనేశ్వరుడు వీరికిస్తారు. రాహుకేతువులు మే 18 నుండి సంవత్సరమంతా చతుర్థ, దశమ స్థానములందు తామ్రమూర్తిగా సంచారం చేయటం మూలంగా ఈ సమయానికి ఉద్యోగం స్వల్ప ప్రయత్నంతో పొందుట, లేక ఒక ఉద్యోగంలో స్థానభ్రంశం వచ్చి తదుపరి ప్రయత్నంలో కృతకృత్యులవ్వటం జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులకు ధనపంచమాధిపతి 8ంట గురువు సంచారం అనుకూలమైనది కాదు. వత్సరారంభంలో వచ్చినటువంటి ఉద్యోగం పోగొట్టుకోవడం, కొంతకాలం దైన్యమైనటువంటి పరిస్థితిని అనుభవించటం, తిరిగి మంచి ఉద్యోగాన్ని పొందడం జరుగుతుంది. పనిచేసే చోట కొంత ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటారు. తలపెట్టినటువంటి పనులు నిలిచిపోతాయి. ధార్మిక కార్యక్రమాలలో సైతం సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్యం క్షీణించటం, ఖర్చులు పెరగటం జరుగుతుంది. విదేశీ ప్రయాణాలు వీరికి అనుకూలమవుతాయి. అక్టోబర్ నెలల్లో భాగ్యస్థానం సంచారం వల్ల నిలిచినటువంటి పనుల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది, అదృష్టం తెచ్చిపెడుతుంది. డిసెంబర్ నెలలో సంపదను సుస్థిరం చేసుకోవడం, వ్యాపారస్తులు కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఈ రాశి వారందరూ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంది. కోర్టుకు సంబంధించినటువంటి ప్రతిబంధకములు ఎదురవుతాయి. వీరి ఆస్తిని ఫణంగా పెట్టి బయటపడవలసినటువంటి స్థితి కలగవచ్చు. వ్యక్తిగత జీవనంలో భావోద్వేగములకు గురి అయ్యే అవకాశం ఉంది. ఉన్నత విద్యలలో అధ్యయనం చేయడానికి అవకాశం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేకం, అర్చనాదులు చేయటం వలన సమస్యల నుండి బయటపడటకు అవకాశం ఉంది. గురుని యొక్క అష్టమస్థాన సంచారం కొంతమటుకు స్థానుకూల వాతావరణాన్ని, అదృష్టాన్ని, ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి కొంతమేరకు ఆందోళన ఉంటుంది. వీరి యొక్క ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని కొత్త ప్రణాళికలు రచించి నష్టము లేకుండా పురోగమించగలుగుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కొంతమేరకు ప్రయోజనాన్ని ఇస్తాయి. సత్కళాత్రాన్ని ఈ సంవత్సరం పొందుతారు. వృత్తి విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. బలమైన మరియు స్థిరమైన ఆర్థిక పరిస్థితిని వీరికి సూచింపబడుతోంది. వివిధ మార్గాల్లో సంపాదనను పొందగలుగుతారు. తెలివితేటలతో ఇతరులను గెలుస్తారు.
వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. ఆయుర్వృద్ధి అవుతుంది. జీవనంలో పరిపక్వత వస్తుంది. ప్రతి విషయాన్ని లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తూ ఉంటారు. మంచి ఆలోచనలు కలిగి మంచితనాన్ని పెంపొందింపజేస్తారు. వీరి యొక్క విషయ పరిజ్ఞానం ఉపయోగించి సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. విశ్వసనీయంగా, ఆధ్యాత్మికంగా మంచి నడవడిక మరియు సంస్కారవంతమైన జీవితాన్ని కొనసాగిస్తారు. వీరి వారసత్వ సంపద వృద్ధి అవుతుంది. ఈ సంవత్సరం కళ్యాణం అయిన తర్వాత సంపాదనపై దృష్టి సారిస్తారు. పనులను వాయిదా వేసే ధోరణిని, సోమరితనం వంటి బలహీనతలను తగ్గించుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష లేక ఉపాసన తీసుకుని ఆరాధిస్తే బలహీనతలను, సవాళ్లను అధిగమించి అన్నింటా జయం పొందుతారు. రాహు సంచార ప్రభావం వలన ఛాతీ, ఊపిరితిత్తులు సంబంధ సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ వాతావరణం కొంతమేరకు అసమతుల్యతకు లోనవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం లేకపోవడం వలన వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. వృశ్చిక రాశి వారికి కేతువు దశమ స్థానంలో ఉండటం వలన మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ విషయాల్లో ఉద్రిక్తత, సంఘర్షణలు ఉంటాయి. తండ్రి తరపు వారికి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. దీని మూలంగా కొంతమేరకు అస్వస్థతకు గురవచ్చు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా, సమతుల్యంగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అడ్డంకులను తొలగి ప్రతిబంధకాల నుంచి బయటపడగలుగుతారు. ప్రగతి పదంలో ఉండగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9గా ఉంది. ధనురాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 1, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు సప్తమ స్థానంలో మిథున రాశి యందు సంచారం చేస్తున్నాడు. అలాగే శని సంవత్సరమంతా అర్ధాష్టమ స్థానమందు లోహమూర్తిగా ధననాశం కలగజేసేటట్లుగా సంచారం చేస్తోంది. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా తృతీయ భాగ్యస్థానముల యందు రజితమూర్తులుగా ఉండటం మూలంగా ధైర్యం, ప్రణాళికతో కార్యసాధన కలగచేస్తాయి. సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను కలగజేస్తాయి. క్షణక్షణం నవ్యనూతనమైనటువంటి ఆలోచనలతో ఇతరులకు ఆకర్షణతో ఉంటూ అధికారం వచ్చినట్లుగాను మొదలగు ఫలితాలు మీకు సంప్రాప్తించబోతున్నాయి. ఔషధ సంబంధమైనటువంటి వ్యాపారాలకు ప్రోత్సాహకరమైనటువంటి కాలంగా ఉంటుంది. అలాగే పరిశోధనా రంగ సంబంధ వ్యక్తులు నూతన విషయములను ఆవిష్కరించి ప్రభుత్వ మన్ననలను పొందుతారు. కళత్రస్థానమందు గురుడు ముఖ్యంగా కుటుంబ భాగస్వామితో అంటే కళత్రంతో సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. సమాజంలో వీరు ఆర్థికపరమైన విషయాలలో వృద్ధి మరియు సానుకూలతను పొందుతారు. ఆచరణాత్మకమైనటువంటి అంతర్దృష్టి కలిగి వ్యక్తిగత, కుటుంబ విషయాలు మరియు వృత్తి వ్యాపారాలలో సమతుల్యత, సంతృప్తికరమైనటువంటి పురోగతిని కలిగి ఉంటారు. వివాహం మరియు వ్యాపార భాగస్వామ్య విషయాలలో ఆనందకరమైనటువంటి అదృష్టాన్ని అనుభవిస్తారు. వైవాహిక జీవనం ఆనందమయంగా ఉంటుంది. వీరు చేసే వ్యాపారాలలో మంచి ఆర్థిక వికాసాన్ని పొందుతారు. భూమి కొనుగోలు చేయడం జరుగుతుంది. అమ్మకం సంబంధ లావాదేవీల వలన లాభపడతారు. ప్రణాళికతో, ముందు చూపుతో లాభాలను పొందుతారు. ఆదాయపు పన్ను సంబంధ లావాదేవీలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం, విచక్షణాధికారం ఈ రాశివారు కలిగి ఉంటారు. అక్టోబర్ నెలలో తలనొప్పి, ఉదర సంబంధ అనారోగ్యం, నోటిపూత, తలనరములు, మెండరములు, కండరాల సంబంధ స్వల్ప రుగ్మతలు ఉంటాయి. ఈ సమయంలో గురువారం శనగలు దానం చేస్తే స్వస్థత కలుగుతుంది. డిసెంబర్లో వైవాహిక సంబంధాలలో పరస్పర అవగాహన కలుగుతుంది. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు మెరుగవుతాయి. ఈ రాశివారు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతూ చతుర్థ స్థానంలో శని సంచారం మూలంగా ఆనందదాయకంగా ఉంటారు. మత్తుమందులు, జోదములు, బెట్టింగులు వంటి అసాంఘిక, అనైతిక వ్యాపారాలలో పట్టుబడే అవకాశం ఉంది కాబట్టి
తగు జాగ్రత్త తీసుకోవాలి. వాటి జోలికి వెళ్ళకుండా ఉండటం మంచిది. జూలై నుండి నవంబర్ మధ్య ఛాతీ సంబంధ అలాగే రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శ్రద్ధ వహించాలి. కుటుంబం మరియు తల్లిదండ్రులు స్వంత గృహం ఏర్పాటు చేసుకోవడం మొదలగు ప్రయత్నాలలో ఇంకా విఫలమయ్యే అవకాశం ఉంది. ఈ విషయాల్లో ఇంకా కొంచెం తత్సారం అవుతుంది. తృతీయ స్థానమందలి రాహువు ధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా అవలీలగా సాధించగలిగేటువంటి శక్తి వీరికి ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి. ఇతరులతోటి వీరి సంభాషణ మెరుగవుతుంది. తోబుట్టువులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ధైర్యం మరియు భావ వ్యక్తీకరణలను కలిగి ఉంటారు. ఆశావహంగా ప్రభావితం చేస్తారు. సృజనాత్మకతతోటి ఆలోచించి అన్ని అవకాశాలను చేజిక్కించుకుంటారు. మిత్రుల నుంచి వీరికి మద్దతు పెరుగుతుంది. వారితో సమయం గడపడానికి తరచుగా అవకాశాలు వస్తాయి. ఈ రాశివారు స్నేహితులతోటి సమయం గడపడానికి ఇష్టపడతారు. అలాగే కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల కంటే స్నేహితులకే ఎక్కువ సహాయం వీరు చేస్తారు. డబ్బును కూడా ఖర్చు చేస్తారు. విద్యార్థులు వక్తృత్వపు పోటీలలో ఆకర్షణగా నిలబడి బహుమతులను గెలుచుకుంటారు. సాంప్రదాయ భావాలను గౌరవిస్తూ సుదీర్ఘ తీర్థయాత్రలు చేస్తారు. ధార్మిక ప్రదేశాలపై ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు. సాధన, ధ్యానం, ప్రాణాయామం వంటి కార్యక్రమాలను అవలంబిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఘర్షణలు, ఒడిదుడుకులతోటి ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచన లేకపోలేదు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3గా ఉంది. ఈ రాశివారు గురువార నియమాలను పాటిస్తూ మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకములు చేయించుకోవాలి. శివాష్టోత్ర శతనామావళి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం మూలంగా ఈ రాశివారికి మంచి జరుగుతుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, అలాగే రాజపూజ్యత 4, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి షష్ఠస్థానమైన మిథున రాశి యందు సువర్ణమూర్తిగా చక్కని స్వస్థతను, స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యాన్ని, శత్రుజయాన్ని కలిగిస్తాడు. అలాగే శని సంవత్సరం అంతా తృతీయ స్థానమందు తామ్రమూర్తులుగా సామాన్య ఫలితాలని కలగజేస్తారు. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరం అంతా ధన అష్టమ స్థానముల యందు సువర్ణమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇచ్చేవారుగా సంచారం చేస్తారు. వివేకవంతులు మరియు ఉదార స్వభావాలుగా ఈ రాశివారు మార్పు చెందుతారు. ఈ రాశివారు జనాదరణ పొంది గంభీరమైన వారుగా, మిమ్మల్ని అందరూ ఇష్టపడేవారుగా ఉంటారు. శత్రువులపై జయకేతనం ఎగరవేస్తారు. కుటుంబం యొక్క వృద్ధి పెరుగుతుంది. ఖరీదైనటువంటి గృహంలో సేవకులు మరియు అందమైన అలంకరింపబడిన ఇంట్లో నివసిస్తారు. వైద్య విద్యా విషయాలలో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వీరు వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఆరోగ్య సమస్యలను కొంతమటుకు ఎదుర్కోవలసి వస్తుంది. వైద్య సంబంధ ఖర్చులు కూడా పెరుగుతాయి. అక్టోబర్ నెలలో ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క మద్దతు పరిపూర్ణంగా వీరికి లభిస్తుంది. వైవాహిక సంబంధాల్లో వీరికి పురోగతి ఉంటుంది. ఈ రాశి వారికి అవివాహితులకు వివాహం అవుతుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యక్తిగత విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం, ధాటీగా శత్రువులను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. వీరికి ఉద్యోగంలో పదోన్నతి కూడా పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ నెలలో ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తృతీయ స్థానమందలి శనేశ్వరుడి సంచారం అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం పొడుగునా ప్రయాణాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఉద్యోగ విషయాల్లో బదిలీలు తప్పవు. మతపరమైనటువంటి విషయాల్లో ఆసక్తిని పెంచుకుంటారు. తోబుట్టువులకు ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, కానీ వారితో మీ సంబంధం సుహృద్భావంగా ఉంటుంది. మీ సంతానం పురోగతి సాధిస్తారు. మీ స్నేహ సంబంధాన్ని విస్తరిస్తారు. సృజనాత్మకతతో, సమయస్ఫూర్తితో, తెలివితేటలతో అనేక వ్యవహారాల్లో విజయం సాధించి అందరినీ ఆకట్టుకుంటారు.
జూలై నవంబర్ నెలల మధ్య ఉదర సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు, తదుపరి స్వస్థత కలుగుతుంది. ఈ రాశి వారికి ద్వితీయ స్థానమందు రాహువు యొక్క సంచారం జరగబోతోంది. ప్రజలను ఆకట్టుకునేలా చాలా మంచి పనులు చేస్తారు. వీరు ఆహారం మరియు పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఆహారానికి సంబంధించిన సమస్యలు లేదా శారీరక సమస్యలు కలిగే అవకాశం ఉంది. కేతు ప్రభావం అష్టమ స్థానంలో మానసికమైనటువంటి హెచ్చుతగ్గులను ఇస్తుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. శారీరక సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. వాతపిత్త సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సాధన ఆధ్యాత్మికతతోటి ఎక్కువగా నిమగ్నం అవుతారు. ఈ రాశివారి యొక్క అదృష్ట సంఖ్య 9గా ఉంది. శనివారం శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాతం పఠించడం మూలంగా లేక శ్రద్ధగా విన్నా మీకు దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, అలాగే రాజపూజ్యత 7, అవమానం 5గా ఉంది. ఈ రాశి వారికి కూడా పంచమ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాన్ని గురుడు ఇవ్వబోతున్నాడు. అలాగే శని సంవత్సరమంతా ధనస్థానమైనటువంటి మీనరాశిలో సువర్ణమూర్తిగా సర్వశుభములను కలగజేస్తాడు. రాహుకేతువులు మే 18 నుంచి సంవత్సరమంతా వరుసగా జన్మ సప్తమ స్థానములలో లోహమూర్తులుగా అపరిష్కృత సమస్యలు, వ్యవహార ప్రతిబంధకాలు కలుగునట్లు సామాన్య ఫలితములను ఇస్తాయి. ఈ రాశివారి యొక్క వాగ్భూషణమే భూషణంగా ఇతరులను గౌరవించడమే కాకుండా వారి వాగ్ధోరణితో ఇతరులను ప్రభావితం చేయగల సత్తా మరియు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. గతం కంటే భిన్నంగా నూతన వరవడిని కలిగి ఆదాయ మార్గాలను పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు. ఉద్యోగం ఆశించే వారికి నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితోటి సంబంధాలు దృఢంగా ఉంటాయి. సంతానానికి అనుకూలమైనటువంటి సమయం. ఆరోగ్యం బాగుంటుంది. యువతను ఆకర్షించే వస్త్రాలు, పదార్థాలను వండించి సరఫరా చేసే క్యాటరింగు, కాస్మెటిక్, రవాణా రంగం వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానమందు సంచారం మూలంగా ధన సంపాదనకు బలమైన అవకాశాలను ఇస్తాడు. ఆర్థికంగా పురోభివృద్ధి వస్తుంది. ప్రణాళికల్లో విజయం సాధిస్తారు. తలపెట్టినటువంటి కార్యక్రమాలు సిద్ధిస్తాయి. వివిధ ఆదాయ మార్గాల ద్వారా ధనం ఇబ్బడిముబ్బడిగా వస్తుంది. ఉద్యోగ విషయాలు చూస్తే కోరుకున్న హోదాగల ఉద్యోగావకాశం వస్తుంది. భాగ్యరాశి యందు ధనుస్సు మరియు జన్మరాశిని వీక్షించటం మూలంగా ముఖవర్చస్సు, శరీర సౌష్ఠవం పెరుగుతుంది. సంతానం సృజనాత్మకంగా ఉన్నత విద్యలలో బాగా రాణించడంతో పాటు సంస్కారవంతమైనటువంటి సంతానంగా వీరి సంతానం రూపుదిద్దుకుంటారు. ఉన్నత విద్యలలో రాణించి సమాజానికి, కుటుంబానికి ప్రయోజనకారులుగా మారుతారు. అక్టోబర్ నెలాఖరు నుంచి స్వల్ప ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. తదుపరి డిసెంబర్ నెల నుండి ఆర్థిక సవాళ్లు మరియు ఆరోగ్య సమస్యలపై దృష్టి రెండింటిలోనూ జాగరూకత వహించగలుగుతారు. శని కుంభరాశి వారికి మాతృగృహ వాహన సౌఖ్య విషయములను ప్రభావితం చేసే చతుర్థ స్థానమును, ఆయువును సూచించే అష్టమ స్థానమును మరియు లాభస్థానమును వీక్షించుట చేత ఈ సంవత్సరంలో ధనమును ఎలా సంపాదించాలో అనుభవపూర్వకంగా తెలుసుకొని సంపాదించటం, బహు పరిశ్రమ చేసి సంపదను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. ఇతర దేశముల ద్వారా, బహుళజాతి సంస్థల ద్వారా, విదేశీ వ్యాపారాల ద్వారా ఇబ్బడి ముబ్బడిగా వీరికి ధనం చేతికి అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల వల్ల లాభపడతారు. జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. జూలై మరియు నవంబర్ నెలల మధ్య కుటుంబంలో కొంత సమతుల్యత లోపిస్తుంది. అయితే కష్టపడి కుటుంబాన్ని ప్రగతి మార్గంలోనికి నడుపుతారు. కుంభరాశి వారు జన్మరాశిలో రాహు సంచారం ప్రత్యేకంగా ఉంటుంది. వీరికి ముఖ్యంగా మీ ఆలోచన మరియు అవగాహన శక్తిని ఇది ప్రభావితం చేస్తుంది. జన్మరాశిలోని రాహువు వలన సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతారు.
అనాలోచితంగా ఏ నిర్ణయాన్నైనా తీసుకుంటే అవకాశం ఉంది. ఇది ప్రతి పనిలోనూ తొందరపాటును సూచిస్తుంది. ఈ పనుల్లో ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. వ్యవహార ప్రతిబంధకాలు కొన్ని విషయాల్లో ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయాన్ని జన్మరాశిలోని రాహు యొక్క సంచారాన్ని అధిగమించడానికి నిత్యం దుర్గామాతను ఆరాధించడం మూలంగా ఇక్కట్ల నుండి బయటపడతారు. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించడం మూలంగా, అలాగే ప్రతి సోమవారం శివారాధన చేయటం మూలంగా వీరికి ఉపశమనం కలుగుతుంది. ఈ రాశివారి యొక్క అదృష్ట సంఖ్య 8గా ఉంది. మీనరాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 3, అవమానం 1గా ఉంది. ఈ సంవత్సర ఆరంభంలో వీరికి ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతారు. సమస్యలు చుట్టుముట్టడం వలన అస్థిమితంగా, అహంభావ స్వభావాలుగా చూడటానికి ఇతరులకు చికాకుగా కనిపిస్తారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు పరస్పర సామరస్యం, అవగాహన లోపం మూలంగా కుటుంబపరమైన సమస్యలను, ఒత్తిడులను అధిగమిస్తూనే అదే సమయంలో విద్యా ఉద్యోగ విషయాల్లోనూ, వృత్తి రంగంలోనూ మంచి విజయాలను సాధించగలుగుతారు. ఈ రాశి వారికి ఏలనాటి శని ప్రభావం మొన్నను, ఈ సంవత్సరం శనేశ్వరుడు సువర్ణమూర్తిగా ఉండటం మూలంగా క్రమశిక్షణ, నియంత్రణ, సచ్చేలత ఇటువంటి వాటిని ఆచరించడం మూలంగా వీరు సత్ఫలితాలను పొందుతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుదల, దైవబలం, ఎంతటి కష్టతరమైనటువంటి పనినైనా సాధించగలుగు సత్తా కార్యసాధకులు అవుతారు. నూతన వ్యాపారాలకు ఇది మంచి సమయం. క్రొత్త వ్యక్తులతోటి వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభం చేకూరుతుంది. వ్యాపారం కోసం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించడం వలన మీకు కలిసి వస్తుంది. మీ అవగాహనతో పనిచేయటం మరియు కష్టపడి పనిచేయటం వలన మీరు ప్రయోజనం పొందుతారు. కానీ ఎంతో కొంత మటుకు మానసిక ఒత్తిడి ఉంటుంది. జూలై నుండి నవంబర్ నెలల మధ్య కాలంలో మానసిక ఒత్తిడితో శారీరక సమస్యలు పెరుగుతాయి. వ్యాధులు, ఆరోగ్య సమస్యలు బిస్తుండటం, వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరగటం, అస్థిమిత పరిస్థితి, వృధా ధన వ్యయానికి దారితీయొచ్చు. వీరు ఇతర దేశాలు వెళ్ళగలుగుతారు. ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతులు కలుగుతాయి. రైసు మిల్లు వ్యాపారులు వృత్తి విషయాలలో సులువుగా సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు నూతన పథకాల ద్వారా స్వావలంబన ఏర్పడి ఆదాయం పెరుగుతుంది. ఈ మీనరాశి వారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారి ప్రార్థనలు చేయడం, సుందరకాండ పారాయణ చేయడం వలన అశాంతి తగ్గుతుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3గా ఉంది. ఈ విధంగా మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఉన్నాయి. విశ్వావసు నామ సంవత్సరంలో స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీ వెంకటేశ్వర దర్శనం, మహాప్రసాద స్వీకారం, త్రైలోక్య దుర్లభం అనుట చేత వరాహక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎవరైతే దర్శిస్తారో ఆ వారందరికీ కూడా సమస్త శుభములు కలుగుతాయి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పరమ పవిత్రమైనటువంటి ఈ ఉగాది సంవత్సరంలో మొట్టమొదటి రోజున ఎవరైతే గనక ఆ శ్రీనివాసుడికి శుభమంగళాలని సమర్పిస్తారో వారి జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా అవి శుభమంగళాలుగా పరిణమిస్తాయి. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.